హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుపతి వెళ్ళాం కదా, ఎర్లీ మార్నింగ్ 6 అయింది తిరుపతి రీచ్ అయ్యేసరికి. సో ఒక క్యాబ్ తీసుకొని తిరుపతి కొండపైకి వెళ్తున్నాం అనమాట. కొండపైకి వెళ్ళాక అక్కడ మా మామయ్య అలిపిరి దగ్గర దిగాడు. అలిపిరి మెట్లు ఎక్కేసి వచ్చాడనమాట. అప్పటి వరకు మేము ఒక రూమ్లో పిల్లలకు, మా అత్తమ్మ, మా మా హస్బెండ్ వీళ్ళందరూ కలిసి గుండ్లు కొట్టించుకున్నారు. నేనేమో ఒక 5 కత్తెరలు ఇచ్చాను. మా హెయిర్ కటింగ్ అందరికీ కంప్లీట్ అయ్యేలోపు మా మామయ్య అలిపిరి మెట్లు ఎక్కేసి కంప్లీట్ చేసేసుకొని మా దగ్గరికి వచ్చాడు. మా మామయ్య చాలా ఫాస్ట్గా ఎక్కేసాడు. అసలు అలిపిరి మెట్లు 3500 చేంజ్ ఎంతో ఉంటాయంట, కానీ ఫాస్ట్గా ఎక్కేసాడు. రాగానే మా మామయ్య కూడా గుండు కొట్టించేసుకున్నాడు. తర్వాతగా అందరం కలిసి టిఫిన్ చేసి రూమ్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. తర్వాత స్నానాలు చేసుకొని మళ్ళీ లంచ్ కంప్లీట్ చేసుకునే లోపు మా దర్శనం టైం కూడా అయింది. అప్పుడు అందరం కలిసి దర్శనంకి వెళ్ళిపోయాము. మా బాబు అసలు హెయిర్ కట్ చేయిస్తే ఏడుస్తాడేమో అనుకున్నాం, కానీ సైలెంట్గా అందరిని ఇలా చూస్తున్నాడు, అందరినీ స్కాన్ చేస్తున్నాడు, ఏం చేసుకుంటుండ్రు అందరూ అనేసి. ఏడుస్తాడేమో అని చాలా టెన్షన్ పడ్డాం, కానీ హాయిగా చూస్తున్నాడు. హెయిర్ కట్ చేస్తుంటే హాయిగా అనిపిస్తున్నట్టుంది. ఇట్లా కళ్ళు మూస్తూ తెరుస్తూ చూస్తున్నాడు అందరినీ. వాడికి పాటలు పెడుతూ చూపిస్తున్నాం అనమాట. మళ్ళీ హెయిర్ కట్ చేస్తే ఎక్కడ ఏడుస్తాడో, మళ్ళీ కట్ అవుతే బ్లడ్ వస్తుంది అనేసి ముందు జాగ్రత్త ఏవైనా బొమ్మలు, పాటలన్నీ చూపిస్తూ కట్ చేపిస్తున్నాం వాడికి. ఓకే గైస్, బాయ్. మరి సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్. కంటిన్యూ నెక్స్ట్ వీడియో చూస్తూ ఉండండి, నేను పెట్టే వీడియోస్ అన్నీ. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.